హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు లంబసింగ్ వచ్చేసాం. లంబసింగ్ జంక్షన్లో ఉన్నామండి. ఇక్కడ టీ కోట్ దగ్గర మేము నిలబడ్డాం. రాత్రి 8:30 అయిందండి వస్తాడికి. ఇక్కడికి మేము తెల్లవారు మధ్యాహ్నం 12 గంటలు బయలుదేరి ఇక్కడ 8:30కి వచ్చాం. లంబసింగ్ జంక్షన్లో ఉన్నాం. చూడండి, నా వెనకతో కనబడుతుంది కదా, ఒకవైపు లంబసింగ్ లొకేషన్కి వెళ్ళే రూటు, ఇంకోటి మేము కాటేజ్ తీసుకున్నామండి. ఆ కాటేజ్కి వెళ్ళే రూట్ అండి. కాటేజ్ కూడా చాలా బాగుంది. మంచి కాటేజ్ని బుక్ చేయడం జరిగింది. ఆన్లైన్లో బుక్ చేసాం. అలాగే మాకు వాళ్ళు తెలిసిన వారు కూడా ఆ కాటేజ్ని రిఫర్ చేయడం వల్ల అక్కడికే మేము బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఆ కాటేజ్కి వెళ్తున్నామండి. చూడండి, అస్సలు రూట్ అయితే కనబడట్లేదు. పైగా ఇంకోటి అండి, ఈ మనం లంబసింగ్కి వెళ్ళే వ్యూ పాయింట్ నుంచి ఈ పక్క రూట్లో పాడేరు వెళ్ళే రూట్ అండి ఇది. ఆ రూట్లో తిన్నగా వెళ్తున్నాం. పైగా రోడ్లన్నీ బాగా చేస్తున్నారు. పెద్ద పెద్ద బ్రిడ్జీలు కూడా కడుతున్నారండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అవ్వండి. కాకపోతే ఎవరైనా బైక్ మీద వచ్చేవాళ్ళు, నైట్ టైం వచ్చేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వస్తే మంచిది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ గతుకులు ఉన్నాయి. రోడ్ రిపేర్ చేయడం వల్ల చాలామందికి కొద్ది ఇబ్బంది కలుగుతాయి. ఎందుకంటే మనకు తెల్లవారుజామున వ్యూ పాయింట్కి వెళ్తేప్పుడు కూడా మనకి ఫుల్గా పొగ మంచు ఉంటుంది కదా, దానివల్ల కనబడదు. ఎవరైనా వచ్చినా కొద్దిగా జాగ్రత్తగా వెహికల్స్ మీద రండి. చూస్తున్నారు కదా, ఇదే కాటేజ్. ఈ కాటేజ్ పేరు సప్తపది కాటేజ్ అంటే ఇది. చాలా బాగున్నాయి. దాదాపు ఒక 10 రూమ్స్, ఓపెన్ ప్లేస్ ఉంది. అలాగే వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి, అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. మేము ఈ నైట్ టైం రావడం వల్ల మీకు కొద్దిగా ఓపెన్ ప్లేస్ అది పూర్తిగా అవ్వట్లేదు. రండి, మనం మా రూమ్ తీసుకున్న రూమ్ చూద్దాం. చూస్తున్నా కానీ ఇక్కడ రూమ్స్ ఎంత బాగుందో. మేము చీకట్లో రావడం వల్ల మీకు ఈ విధంగా కనబడుతుంది, కానీ రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఆ కాటేజ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేయండి. అలాగే లింక్ కూడా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళినా మీకు తెలుస్తుంది. కాటేజ్ దాదాపు 10 రూములు ఉన్నాయండి. రిసార్ట్స్ మాత్రం కాటేజ్ మనకి క్యాంపైర్ కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారండి. క్యాంపైర్ కూడా బాగుంటుంది. సప్తపది అనే కాటేజ్ మాత్రం బాగా నచ్చింది. ఇదే అండి మా రూమ్. మీ 7వ నెంబర్ రూమ్ తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే మా రూమ్. రెండు లోపలికి వెళ్దాం. రూము ఎలాగుందో ఏటో కూడా మీకు చూసి చెప్తాను. రెండు వేగా చూద్దాం. లోపలికి వెళ్ళి రూమ్ ఎలాగుందో ఏటో చూడండి. రూమ్ చాలా పెద్ద రూము. ఒక ముగ్గురు పడుకోవడానికి ఒక బెడ్, అలాగే సింగిల్ బెడ్ కూడా అరేంజ్ చేశారండి. అంటే మేము 4 వస్తున్నామని చెప్పడం వల్ల సింగిల్ బెడ్ కూడా వేశారు. ఈ రూమ్ కాస్ట్ 3,500 తీసుకున్నారండి. కానీ రూమ్ చాలా బాగుంది. ఇవి చూస్తున్నారు కదా, ఒక ముగ్గురు పడుకునే విధంగా పెద్ద బెడ్ ఉంది, అలాగే సింగిల్ బెడ్ ఉంది. అలాగే ఒకళ్ళిద్దరు పడుకోవడానికి కూడా లోపల చిన్న పరుపులు అటు కూడా ఇచ్చారండి. అంటే ఎక్స్ట్రా పిల్లలు ఎవరైనా వచ్చినా పడుకోవాలనుకున్న వారు కూడా ఇబ్బంది పడకుండా. అలాగే ఒక సింక్ ఉంది. మనం వాష్రూమ్ చూద్దామండి. వాష్రూమ్ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా వాష్రూమ్. ఇది ఈ కాటేజ్ కూడా కొత్తగా కట్టిన కాటేజ్ అండి, ఎందుకంటే అంత నీట్గా ఉంది. అలాగే గ్రేజర్ ఉంది. 24 గంటలుగా మనం గ్రేజర్తో మనం వేడితో స్నానం చేయొచ్చు. క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. అలాగే వాష్రూమ్స్ కానీ నీట్గా చాలా బాగుంది. ఎవరికైనా ప్రిఫరెన్స్ ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ కాటేజ్ మాత్రం క్లియర్గా చెప్పచ్చు, ఎందుకంటే అంత బాగుంది. చూస్తున్న ఒక టీవీ ఉంది, అలాగే వైఫై కూడా ఇచ్చారు. మనం టైంపాస్ చేయాలనుకుంటే టీవీలో యూట్యూబ్ చూసుకుంటూ, ఇదంతా కూడా టీవీ, వైఫై అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. 3,000 రూపాయలకి రూమ్ చాలా బాగుందండి. మాకైతే 4 వచ్చాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ రూమ్ చూడగానే మాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మెయిన్ ఫ్యామిలీతో వచ్చిన వారికి రూమ్స్ మాత్రం చాలా బాగుంటాయండి. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ వాళ్ళే హ్యాపీగా ఉండొచ్చు. మనం వ్యూ పాయింట్ చూడాలనుకుంటే తెల్లవారుజామున 4 గంటలకి 4:30 ప్రాంతాలను బయలుదేరి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ క్యాంపైర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ చాలామంది హోటల్ రూమ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ క్యాంపైర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి 2,500 రూమ్తో పాటు ఇక్కడ క్యాంపైర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఈ రూమ్ చాలా బాగుంది. లొకేషన్ అంతా కూడా చూస్తున్నారు కదండి. మనడు క్యాంపర్ స్టార్ట్ చేసాం. మావాడు ఇంకా డిచ్చికి ఆడిస్తాడు మా నరేష్ బాబు. బాగుంది ప్లేస్ మాత్రం. 2 నిమిషాలు అయితే లెగుస్తుంది, అంటుకో టైం పడుతుంది. 4 పర్లేదు. సాంగ్స్ పెట్టుకుంటూ కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే చాలామంది ఒకవేళ
రూమ్స్ లేని వారు అవైలబుల్ లేని వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వరకు వస్తే మాత్రం ఇక్కడ టెంట్లు కూడా ఇస్తారండి. అంటే తీసుకుంటే ఒక టెంట్ కూడా ఇస్తారండి, ఒక పర్సన్ పడుకున్నట్టుగా వెళ్ళాలి. కాబట్టి మనం 4-4:30 బయలుదేరి వెళ్తే ఆ కొండ మీదకి వెళ్ళడానికి దాదాపు మనకి 5-5:30 పడుతుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా నెమ్మది, ఎందుకంటే ఒక పక్క రోడ్డు కూడా వేస్తున్నారు. అలాగే పొగ మంచుతో మనకి రోడ్స్ అస్సలు కనబడవు. లైట్లు వేసుకుంటే దగ్గరికి వచ్చినంత వరకు కూడా ఏ వెహికల్ కూడా కనబడదు. కాబట్టి ఎవరైనా బయలుదేరాలనుకుంటే 4 గంటలు 4-4:30 చేసుకెళ్ళి బేగా బయలుదేరండి. ఎందుకంటే మంచు అంత ఎక్కువ పడుతుంది. ఈ మంచు పడడం వల్ల పెట్టుకొని బయలుదేరం. చూడండి పర్సన్ ఎవరనే విషయం కూడా తెలియట్లేదు దగ్గరికి వచ్చినంత వరకు. అంత ఎక్కువ మాకే మా వాళ్ళు ఎవరైనా డౌట్ వస్తుంది, అంతలా పడుతుందండి. చూడండి వెహికల్స్ మీద వెహికల్ కూడా మిర్రర్ మీద కూడా మీరు చూస్తూనే ఉన్నాం. మిర్రర్కి మంచు అలా పడుతూనే ఉందండి కనబడకుండా. ఫ్రంట్ మాత్రం ఏ వెహికల్ వెళ్తున్నా కూడా తెలియట్లేదు. అలా లైట్ వేసుకుంటే ఒక చుక్క మేము తుప్పల్లోకి వెళ్తున్నాము, తిన్నంగా రోడ్ అంటే వెళ్తున్నాము మాకే తెలియలేదు. అంత భయంకరమైన భయం వేసింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది. వెళ్ళడంలో మంచి ఎంజాయ్ చేశానని చెప్తాను. మిమ్మల్ని కూడా చూడండి, ఈ పక్కనే పార్కింగ్ కనబడుతుంది. చాలా పెద్ద పార్కింగ్ అండి. ఎందుకంటే విలేజ్లో నుంచి వెళ్ళాలి దాదాపు 1.5 కిలోమీటర్ అంత ఉంటుంది, 2 కిలోమీటర్ చిల్లర ఉంటుందండి. ఈ మనం లంబసింగ్ జంక్షన్ నుంచి ఆ వ్యూ పాయింట్కి వెళ్ళే పార్కింగ్ ప్లేస్కి వరకే. కానీ వెహికల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే చాలా మంది ఆ సమయంలో ఉండడం వల్ల వెహికల్స్ పాస్ అవ్వాలన్నా సరే చాలా ఇబ్బంది పడ్డాం. కానీ చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. ఎన్ని వెహికల్స్ వచ్చినా సరే పార్కింగ్ కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా సొంతం చేసి పార్కింగ్ ఏర్పాటు చేశారండి అక్కడ గిరిజనులు. చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుంచి మనం కొండపైకి వెళ్ళాలండి, ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి. చీకట్లో ఎవరైనా ఎందుకు ట్రెక్కింగ్ చేసుకోవడం రిస్క్ తీసుకోవడం అవసరం లేదు అనుకున్న వారు ఎవరైనా ఉంటే జీప్లో వెళ్ళిపోవచ్చు. లేదు సరదా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళేసరికి మంచి ఎక్స్పీరియన్స్ అండి. నాకు కొద్దిగా కాలు బాగాలేదు, దాని కారణంగా మా వాళ్ళందరూ కూడా వెహికల్స్ ఇక్కడే పార్క్ చేసి జీప్లో వెళ్ళిపోయామండి. కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనిషికి 100 రూపాయలు తీసుకున్నారు పైకి తీసుకెళ్ళడానికి. చాలా బాగా తీసుకెళ్లారు. అలాగే రోడ్స్ అస్సలు బాగాలేదండి. మీరు వర్షాకాలం సమయంలో మాత్రం ఈ వ్యూ పాయింట్ చూడడానికి మాత్రం దయచేసి వెళ్ళవద్దు. ఎందుకంటే వెళ్ళే రూట్ మాత్రం చాలా బురదగా ఉంటుంది. వెహికల్స్ అయినా జారిపోతాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షం పడే సమయంలో మాత్రం మీరు దయచేసి వ్యూ పాయింట్ చూడొద్దని చెప్తానండి. మనం లోపలికి వెళ్ళగానే అక్కడ ఎంట్రన్స్ వ్యూ పాయింట్కి టికెట్ 20 రూపాయలు తీసుకుంటున్నారండి గ్రామస్తులు. ఈ అమౌంట్ని కూడా వాళ్ళు ఆ విలేజ్ డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవడానికి తీసుకుంటున్నారు. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఈ వీడియో మొత్తం మీకు చీకటిగా కనబడుతుంది, కానీ ఆ లొకేషన్లో ఉన్న పరిస్థితులు పెట్టి నేను ఆ వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఇదేనండి వ్యూ పాయింట్. కానీ వ్యూ పాయింట్ కూడా చాలా చూడడానికి చూసాక ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి బ్రిడ్జిలో బేగా వచ్చిన వాళ్ళు అందరూ దాని మీద కూర్చుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యూ పాయింట్ సెట్టింగ్ చుట్టూ కొండలు, ఎక్స్ట్రాడినరీ లొకేషన్. ఈ లొకేషన్ మనం లంబసింగ్లో చూసి ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే అంత మంచి ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ వ్యూ పాయింట్ ది బెస్ట్ అండి. చూసినాక ఎంతమంది జనాలు. కానీ పాల సముద్రం ఎక్కడా లేదు, మన లంబసింగ్లోనే ఉన్నది అని చెప్పడానికి ఉదాహరణే ఇంత మంచిది లొకేషన్ అండి. మా ఫ్రెండ్స్తో మేము వెళ్ళడం, మా ఆఫీస్ స్టాఫ్తో వెళ్ళడం చాలా బాగా ఉంది. చూడండి మా వాళ్ళందరూ కూడా ఇక్కడ కనబడుతున్నారు. ఎంత జనాలు, చాలా మంది జనాలండి. ప్రతి ఒక్కరు కూడా లంబసింగ్ ఈ సంవత్సరం ఎక్కువ శాతం వచ్చేది లంబసింగ్ అండి. చాలామంది జనాలు రావడం, చూడడం, వెళ్ళిపోయిన వాళ్ళు వస్తున్నారు. అది ఇక్కడ మీకు ఎంత చూపించిన బ్రిడ్జ్ కిందనండి చూస్తున్నారు కదా, స్తంభాలుగా ఉంది. పైనంతా బ్రిడ్జ్ లొకేషన్ చూడడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి చూస్తే ఫాగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. మేము చాలాసేపు ఎంజాయ్ చేసాం, వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. కానీ మనం ఒక్కసారైనా ఇంత మంచి లొకేషన్ ఫాగ్ని చూసి ఎంజాయ్ చేయవలసింది. అది మన ఆంధ్రాలో ఉన్న
లంబసింగ్ లాంటి ప్రాంతం చూడాలంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ. చూడండి ఎంతమంది, వేలాది మంది వస్తున్నారండి. ఈ వేలాది మంది ఈ సీజన్లోనే వస్తారండి. మళ్ళీ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఆ ఫాగ్ కనబడదు, ఈ స్టాఫ్ కనబడదు, ఈ స్టాఫ్ కూడా కనబడదండి. చాలా రేర్గా ఉంది వాతావరణం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అది లంసింగ్ ఉంటుంది మళ్ళీ. అయ్యుంటే నా గుండె అయిపోయేదమ్మా. నా ఫోనే నా ప్రాణం. ఈ పక్కన పెట్టి వావ్ ఇక్కడ ఆఫ్ చేసాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా స్ట్రాబెర్రీ మొక్కలండి. స్ట్రాబెర్రీ మొక్కలు ఎలా కనబడుతున్నాయో ఎవరైనా కావాలంటే సరే ఇక్కడ కొనుక్కోవచ్చు. అరకు మనకి లంబసింగ్ వెళ్ళే రూట్లో పక్కనే ఉంది పెద్ద ఫామ్ అండి ఇది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ ఎవరైనా కావాలనుకున్న స్ట్రాబెర్రీ మొక్కలు కొనుక్కోవచ్చు. ఒక స్ట్రాబెర్రీ క్యాట్ కూడా తీసుకోవచ్చు. వాక్ రూపాయలు.